నమస్తే. రాష్ట్రంలో స్వయం శక్తి మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేయడం జరుగుతుంది. మహిళా సాధికారత ధ్యేయంగా మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేందుకు స్థానిక ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దింటి కిరణ్ కుమార్ గారు ఎంతో కృషి చేయడం కొనసాగుతుంది. ఈరోజు పీడి గారితో మనం వాటామతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయించుకుని ఇక్కడికి రావడం జరిగింది. పీడి గారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి మన రుణాలు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చుకుంటారు, అవి ఏ విధంగా కొనసాగుతున్నాయి తెలియజేయగలరా? మన జిల్లాలో 48,820 సంఘాలు ఉన్నాయండి. చెప్పాలంటే రాష్ట్రంలో అత్యధికంగా మన దగ్గరే అధిక సంఘాలు ఉన్నాయి, అలాగే అధిక సభ్యులు కూడా ఉన్నారు. దగ్గర 5,60,000 మంది సభ్యులు ఉన్నారు. 30 మండల సమాఖ్యలు ఉన్నాయి. వీరందరికీ కూడా మనం ఎక్కువగా లోనింగ్ బాగానే చేస్తున్నామండి. వివిధ రూపాల్లో ఇస్తున్నాము. ముఖ్యంగా బ్యాంకులకి గత ఏడాది చూస్తే 18,000 కోట్లు ఇచ్చాము. ఈ ఏడాది అది 2,000 కోట్లకు పైగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అలాగే స్త్రీనిధి గతంలో 170 కోట్లు ఉంటుంది కనుక ఈ ఏడాది 277 కోట్లు ఇస్తున్నాము. ఉన్నతిలో కూడా 11 కోట్లు ఇస్తున్నాము. ఇలా అమౌంట్ అంటే లోన్ రూపంగా ఎన్నో రకాలుగా ఇస్తున్నాము. ముఖ్యంగా మేమిచ్చే రుణాలు ఏవైతే ఉన్నాయో అంటే అది పెద్ద మొత్తంలో కాదు కాబట్టి పిఎంఈజీపీ, పిఎంఎఫ్ అని చెప్పేసి 35% రాయితీతో వచ్చే రుణాలు కూడా మా ఎస్ఎస్సీ గ్రూప్కి అందిస్తున్నాం సార్. సుమారుగా ఏడాదికి 5,000 కోట్ల రూపాయలతో రుణ సౌకర్యం కల్పించు. గతంగా ఈసారి భిన్నంగా ఏంటంటే ముందుగా ప్లానింగ్ చేసుకున్నాం. దీన్ని యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ ప్లాన్ జరిగింది. గౌరవ అంటే సీఎం గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో మరి మా సీఓ గారి ఇన్స్ట్రక్షన్స్ తో ప్లాన్ చేశాము. అంటే ఇంచుమించుగా ఎంతమంది జిల్లాలో 5,80,000 సభ్యులందరికీ కూడా ఇండివిజువల్గా కలుస్తూ వాళ్ళకున్న అవసరాలు గుర్తించడం జరిగింది. ముందుగా వాళ్ళ పొదుపు ఎంత, వాళ్ళకున్న అప్పులు ఏంటి, వాళ్ళకున్న విలువ ఏంటి తీసుకుంటూ వాళ్ళకి రుణం కావాలంటే రుణాలు 2 రకాలుగా చేశారు. ఒకటి కన్జంప్షన్ లోన్స్ అని ఉన్నాయి. ముఖ్యంగా హౌస్ కట్టుకోవడానికి కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, మెడికల్గా కావచ్చు, కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి వాటిని కన్జంప్షన్గా చేసుకుంటూ మిగతావి ఐజీఏ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ అనేది కూడా చేశాము. మన జిల్లాకు చూస్తే కనుక 30% కన్జంప్షన్ వస్తుంది. అలాగే మన ఐజీఏ చూస్తే కనుక 70%తో యాక్టివిటీ చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ ప్రకారంగానే ప్రతి లోన్ ముఖ్యంగా బ్యాంక్ కేసు కావచ్చు, అలాగే పిఎంఈజీపీ కావచ్చు, ఐజీఏ యాక్టివిటీస్ ఇస్తూ, అలాగే ఏదైతే స్త్రీలు కావచ్చు, ఉన్నతి కావచ్చు, అవి కన్జంప్షన్ లోన్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఈ ఫైనాన్షియల్ గా కార్యక్రమం జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు రుణాల కింద ఈ మహిళా సంఘాలకు కానీ వివిధ రూపాయల్లో కొన్ని సంఘాలకు కానీ మీరు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. వీటి రికవరీ ఏ విధంగా ఉంది? బాగానే ఉందా, లేకపోతే ఎక్కడైనా లోటుపాట్లు అనేవి కనిపిస్తా ఉన్నాయా? ఇంతవరకు ఏ బ్యాంకర్ కావచ్చు, ఎవరు పడుకోవచ్చు రికవరీ కోసం వాళ్ళు కంప్లైంట్ రాలేదు. అంటే అది ఇంచుమించుగా 99.62%తో రికవరీ బాగానే ఉంది. చెప్పాలంటే రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్స్ చాలా ముందుగా వస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని తిరిగించి వాళ్ళ టార్గెట్స్ మీట్ అవ్వడానికి మా మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో బ్యాంకర్స్ వస్తున్నారు. కాబట్టి రికవరీ మీద ఎలాంటి డౌట్లు బ్యాంకర్స్ కానీ మాకు ఇచ్చే రుణాలు అందించేవాడే ఎలాంటి డౌట్లు అయితే లేవు. అయితే ఇప్పుడు ఈ మహిళా సంఘాలు అభివృద్ధి చెందడం అనేది మనం ఇస్తున్న ఈ రుణాలని వాళ్ళ సద్వినియోగం చేసుకోవడం అనేది ఎలా జరుగుతుంది? ఏమైనా కుటీర పరిశ్రమలు పెట్టుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా కేంద్రం చేసుకుని ఎలా అభివృద్ధి చెప్తున్నారు? అలాగా జరిగే పరిస్థితులు ఏమైనా మన జిల్లాలో ఉన్నాయా? మ్యాక్సిమం రుణాలని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ అభివృద్ధి అన్నది రికవరీలో తెలిసిపోతుంది. ఇంచుమించుగా వాళ్ళు తీసుకున్న రుణాలు సద్వినియోగం పరచకపోతే కనుక రికవరీ చేయాలి. అలాగే ప్రతి దగ్గర కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు. అది చాలా వరకు గత ఏడాది వరకు పెట్టి బిజినెస్ అంటే 1,00,000 రూపాయల లోపల ఉండే
రుణాలు తీసుకొని ఆ చిన్న యాక్టివిటీకి పరిమితమయ్యారు. కానీ ప్రజెంట్ ప్రభుత్వం అయితే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం వరకు కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పాలంటే మొన్న మా డిపిఎం తో కనుక వెళ్తే కనుక 5 కోట్లు పెట్టుబడి పెడుతూ ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెడుతున్న మహిళలను చూశాను. అలాగా మన జిల్లాలో కనీసం 20 సభ్యులు ₹1 పైన పెట్టుబడి పెడుతూ వ్యాపారం చేస్తున్నారు. అంటే ఎస్ఎన్జి మహిళలకి శక్తి ఉంది. అయితే వాళ్ళకి గతంలో ఉన్న ప్రాబ్లం వల్ల వాళ్ళు లిమిటెడ్ అయిపోయినారు. అంటే ₹1,00,000 పెట్టి బిజినెస్ అలవాటు అయిపోయారు. కానీ ఈ ఏడాది మరి మా మంత్రి వారు మా సబ్ మినిస్టర్ గారు అయితే కనుక యూనిట్లు పెద్దవి పెట్టాలంటున్నారు. కాబట్టి మేము అంటే మా ఇచ్చే డబ్బుతో పాటు ముఖ్యంగా పిఎంఎఫ్జేపీ పిఎంఎఫ్పి అలా చేసుకుంటూ పెద్ద ఇండస్ట్రీ ముఖ్యంగా చెప్పాలంటే 30 లక్షలు పైబడి పెట్టుబడి పెడుతూ వ్యాపారం స్టార్ట్ చేయడం ప్రయత్నిస్తాం. ఆ దిశగా మేము ప్లానింగ్ చేయడం మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు ఈ స్టేట్కి వచ్చేసరికి ఏదైతే గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ లో ఎవరికో ఒకరికి మాత్రమే కేటాయిస్తూ స్టేట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్. అలా కాకుండా గ్రూప్ సభ్యులు అందరికీ కూడా అలా ఇచ్చే అవకాశం భవిష్యత్తులో రావచ్చా? గ్రూప్కి ఇస్తున్నా సరే అది చివరికి సభ్యులకే చేరుతుంది. అలాంటి సమస్య లేదు, సభ్యులందరూ వెళ్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక ఏడాది అయింది అనుకుంటాను, ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనేసి మనకేలో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఎన్ని సంఘాలను గుర్తించాం, వారికి ఏ విధంగా మనం తోడ్పడుతున్నాం అనేది తెలియజేస్తారా? మన జిల్లా చూస్తే 31 FPOలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం అనుకున్న స్థాయిలో అయితే గ్రూప్ సభ్యులు మనం ఫామ్ చేయలేదు. కానీ దగ్గరగా 10% అంటే 5 లక్షల విధానం చూస్తే ఇప్పుడే చూస్తే కనుక 10% మంది సభ్యులు మహిళా రైతులే మేము సభ్యులుగా చేర్చడం జరిగింది. అయితే దీనికి కారణం ఏంటంటే భూమి అన్నది రైతు పేరు మీద ఉండాలి. చాలా వరకు మన ద్వారా కల్చర్ ప్రకారం వస్తే భూమి అంతా మగవారి పేరు ఉంటుంది. కాబట్టి మహిళా రైతుల్ని మనం గుర్తించడం కష్టం. కాబట్టి మేము కూడా ఒక పద్ధతి ప్రకారంగా సర్వే చేస్తూ ఎక్కువ కూడా ఫామ్ చేయాలని చూస్తున్నాం. దగ్గర ప్రజెంట్ 50 మంది సభ్యులు మాత్రం రైతులుగా ఉన్నారు సభ్యులు. అయితే అన్ని విధాల శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డిఆర్డిఏ పరిధిలో ఉన్న అన్ని సంఘాలని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు మన పీడి గారు, కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీతో మోహన్ నాయుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.